అహింసో పరమో ధర్మ ధర్మహింస తథైవచ. నీ ఇంట్లో ఒకడు ఏం చేస్తున్నాడు, మొన్న పొగేసుకుంటూ వచ్చిండు, ధూపం వేసుకుంటూ వచ్చిండు, ఇంటోళ్ళందరికీ పొగేస్తే అడ్డం పడ్డారు, ఉన్న బంగారం అన్ని దోచుకొని పోతే ఇంకొకడు అయ్యో అయ్యో అంటే ఆడికి పొగేస్తాడు, ఆడికి అడ్డం పడ్డాడు. అదే ఒక దండం ఉంచుకో, ఒక గడిగా ఉంచుకో, కథం చేసే బాద్ మే దేకేంగే. ఇలాంటి లుచ్చగాళ్ళు మళ్ళొకసారి రారు. ఏ అమ్మాయి యువత బయటకు వెళ్ళినప్పుడు నీకు ఎవరన్నా బాధ పెడితే, లవ్ జిహాద్ అని బాధ పెడితే అమ్మా నాన్నకి చెప్పండి ఏమనుకుంటారో అనకండి, ప్రభుత్వానికి చట్టానికి చెప్పండి, పోలీసులకు చెప్పండి ఏమనుకుంటారో అని బాధపడకండి. వీళ్ళిద్దరు అందుబాటులో లేకుంటే నిన్ను వాడు ఏమన్నా చేయాలని ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాడు ఎక్కడ కొడితే చేస్తాడో అక్కడ కొట్టి చంపండి. బాద్ మే దేకేంగే. మీరు చావటం కాదు, మీరు 300 తుకుడలు కావడానికి పుట్టలేదు, మిమ్మల్ని తుకుడలు చేయడానికి కనలేదు. మాకు మీరు ముఖ్యం, మా స్త్రీలు మాకు ముఖ్యం. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడనే సర్వదేవతలు ఉంటారని సనాతన ధర్మం చెప్తున్నది. ఈ రోజు నాకు ఎందుకు ఆనందం అంటే, బంగారు తల్లులు చిన్న పిల్లలు చూడండి ముద్దు ముద్దుగా లక్ష్మీదేవి లాగా కనబడుతున్నారు. ఎంత మంచిగా కనబడ్డారు చూసిరా, లక్ష్మీదేవి లాగా కనబడ్డారు. ఇట్లా మన పిల్లలకు 64 కళల్లో అదొక కళ. అదేవిధంగా కరాటా నేర్పండి పిల్లలకు, ఆడపిల్లలకు ధైర్యాన్ని నేర్పండి, భగవద్గీతను చదివించండి. ఆడపిల్లలకు మగ పిల్లలకు ఈ రోజు నుంచి తల్లిదండ్రులు డబ్బు ఇచ్చినా ప్రయోజనం లేదు, ఇల్లు ఇచ్చినా ప్రయోజనం లేదు, ఆస్తులు ఇచ్చినా ప్రయోజనం లేదు. సంస్కారాన్ని ఇవ్వండి, సనాతన ధర్మాన్ని తెలియజేయండి, మన దైవం మన ధర్మాన్ని ఇది అని తెలియజేయండి. గుడికి వెళ్ళమనండి, బడికి వెళ్ళమనండి. కానీ తల్లిదండ్రులే సంస్కారాన్ని నేర్పలేరు అనుకోండి, జీవితం వృధా. అదేవిధంగా దర్గాలకు హిందువులు ఎవ్వరు వెళ్ళరాదు, ఇది కండిషన్. అర్థమైందా? నీ దేవుడు ఎవరో తెలుసుకో. ఎవరు దేవుడు అని చెప్పారు నీకు, ఎవరు వెళ్ళమని చెప్పారు నీకు, అది మన ధర్మం కాదు, మనం వెళ్ళే అవసరం లేదు. ఖురాన్లోనే వాళ్ళ ధర్మంలోనే దర్గాలు మొక్కవద్దు అని యూట్యూబ్లో వీడియోలు పెట్టారు వాళ్ళ మత గురువులు. మరి నీకు సిగ్గుసనం లేదా? ఎవడు మొక్కమన్నాడయ్యా? నీకుండాలా? నేను వచ్చి మొక్కమంటుండా? నీకు మోసం చేస్తున్నారు. నీ దైవం కాదు, నీ ధర్మం కాదు. మరి మన ధర్మాన్ని మనం ఆచరించాలా, మన ధర్మాన్ని మనం నేర్చుకోవాలా. రోజు ఒక్కొక్క మహాత్ముల చరిత్ర చెప్పండి, రోజు రామాయణం యొక్క మంచి గాథలు నేర్పండి, వీరుల యొక్క కథలు చెప్పండి. కానీ పిల్లలకు పిరికితనం మాత్రం నేర్పకండి. అదేవిధంగా